అది కొంతమంది జీర్ణించుకోలేక వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసి కానీ బీసీ ప్రజలన్నీ సైలెంట్గా గమనిస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఒకసారి బీసీ ప్రజల కళ్ళు ఈ రోజు నుంచి తెలుసుకున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎలా మోసం చేయాలని చూస్తున్నది బీసీలను కళ్ళకు కట్టినట్టుగా తనదైన శైలిలో ముందే వివరించిండు తీన్మార్ మల్లన్న. ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడాలి, బీసీ ప్రజలు కూడా ఒకసారి చూడాలి. మన పక్షాన కొట్లాడేవాడు, మన పక్షాన బరిగీసి గీత గీసి కొట్లాడేవాడు, మన గురించి మాట్లాడేవాడు, ముందే కుట్రలను అగ్రకులాల కుట్రను పసిగట్టింది ఎవరు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒకసారి వీడియో చూద్దాం. అయితే మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, అసలు పార్టీ పరంగా ఇచ్చేది ఉంటే మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలి కదా, మరి ఈయనకేం సంబంధం? అదొకటి సమాధానం చెప్పుకోవాలి. మన బీసీలకు ఏ పార్టీ ప్రియారిటీ ఉంది, కాంగ్రెస్ పార్టీలో మన బీసీలకు ఏ పార్టీ ప్రియారిటీ ఉంది అనేది కీలకంగా అర్థమవుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే మండలిలో బిల్లు పెట్టినప్పుడు ఏం మాట్లాడిండు తీన్మార్ మల్లన్న ఒకసారి చూడండి. బీసీ నాయకులు, బీసీ ప్రజలు కూడా ఇది ఎక్కువ మంది చూడాలి, దీన్ని ఎక్కువ మందికి షేర్ చేయాలి. మన పక్షాన మాట్లాడుతున్న వాడిని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం ఎవరు చేసిరు అనేది నిన్నటితోని తేటతెల్లం అయిపోయింది క్లియర్గా.